ఏంటి పెళ్లివారు కొంచెం నెమ్మది కొడుతున్నారు అలా అనుమానం ఉండదు. అలా మీలాంటి మహనీయులందరితోటి కూర్చుని ఇంతమంది ముత్తైదువులు మహనీయులు మహానుభావులు అందరితోటి కూర్చుని వశిష్ఠ రామదేవులు లాంటి వాళ్ళు అన్నదమ్ములు వీళ్ళిద్దరు అంచేత మనకి అద్భుతంగా విచ్చేశారు. వేళ విచ్చేసినటువంటి రామనామాన్ని 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి ఆ మణికర్ణికలో స్నానం చేస్తేనే కానీ అది కాశీఖండంలోకి వస్తుంది. ఆ మణికర్ణిక ఎక్కడికి కూడా ముక్తి లేదు. కాశీ వెళ్ళినా సరే ఈశ్వరుడు అంతటి వాడు చెప్పాడు. ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే శివ కళ్యాణం వైష్ణవాచార ప్రకారంగా నడుస్తుంది. ఎలాగా ఇది ఒక పెద్ద అనుమానం మీకు ఇందాక నుంచి అట్టే పెట్టేసి ఉంచేశాను. దాన్ని ఇప్పుడు తీసేస్తా. ఎలాగా అంటే మనం ఇక్కడ దొంగలు అడుగుతూ వస్తున్నాం కానీ కుమారస్వామి కుమారస్వామి అని చెప్పుకుంటూ వస్తున్నాను మీకు ఎప్పటి నుంచో. కుమార వైభవం గురించి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. రామాయణంలో ఉంది, గంగావతరణ ఘట్టంలో ఉంది. కుమార సంభవం జరిగింది, కుమారస్వామి వారు ఉద్భవం జరిగింది. అవునండి. కానీ ఇక్కడ ఒక రహస్యం చెప్పి మీకు ఎదరగెడతాను. చెప్పకపోతే నేను మిమ్మల్ని ముగ్గులో పెట్టిన వాడిని అయిపోతాను. అసలు పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం గురించి ముందు ప్రారంభించాలి. తర్వాత హిమవత్ శర్మ గారు కూతురి విడ వస్తుంది చూద్దురు. కానీ అమ్మవారు ఎంత అందంగా ఉంటారో ఓ బాబు వయ్యారంగా జడాది వేసుకుని మంచి అందంగా తయారయ్యి కూర్చున్నారు లోపల. గౌరీ తపస్సు చేస్తున్నారు వరుడు కోసం, భర్త కోసం గౌరీ తపస్సు చేస్తాను పైన అమ్మవారు. ఈయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. పెళ్లివారు రమణమన్నాం కదా, వచ్చేసరి వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు. పుణ్యాహవాచనం అయిపోయి రక్షాబంధన అయిపోయి ఉత్తరదంజాలు వేసేసుకుని స్వామివారు స్నాతకం అయిపోయి కూర్చుంటారు. అప్పుడు అమ్మవారు వస్తారు కదండి. అప్పుడు మనం అందరం కూడా గర్వంగా అమ్మవారి కేసం మాట చూస్తాం కదండి. ఈయన వచ్చినప్పుడు అందంగా లేచాం గౌరవ మర్యాదగా. అమ్మవారు వచ్చినప్పుడు మా అమ్మవారిని చూసి మురిసిపోతాం అందరం కూడా. అమ్మవారు కదా ఎంత అందంగా ఉందో అమ్మవారు. ఎవడంటే అలా చెప్పినవాడు. కానీ ఎందుకు అలా శ్లోకం పుట్టింది మరి దాన్ని బట్టి మనం చెప్పాలి. కానీ నా ఇష్టం వచ్చిన అది ఆదిశంకరాచార్య అని చెప్పింది. పోనీ నేను చెబుదామంటే కాదు. ఇప్పుడు ఈ హిమవత్ శర్మ గారి పుత్రిక ఈవిడ బ్రొటకని వెలి మీద తపస్సు చేస్తోంది. ఎవరి కోసం? సాక్షాత్తు ఈశ్వరుడు కోసం. సరే మొత్తం మీద ఏమైతేనే పెళ్లి కుమారుడు తీసుకొచ్చారు. పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఏర్పాటు అయిన తర్వాత చూపించారు. జయ విజయ పక్కన కూర్చున్నారు. అమ్మవారు మడిగాళ్ళు వేసుకుని కూర్చున్నారు. చూశాడు, అయిపోయింది. అందరూ ఎవరున్నారు? ఈశ్వరుడు కూడా భూత ప్రేత పిశాచాలు అంటే మనమే. ఎవరో అనుకునేది భూత ప్రేత పిశాచాలు అంటే ఎవరు అనుకుంటున్నారు? మనమే. ఎలా అంటారు తెలుసా? మరణం చెయ్యకముందు మనం శివం, లేకపోతే శవం. దెయ్యం అయ్యాడంట మననే. ఇంకొకళ్ళందరూ భూతమైనా దెయ్యమైనా మనమే, ఇంకొకళ్ళు కాదు. మనందరినీ పట్టుకునేవాడు వాడు కదండి. ఏమంటాడు? ఎంత దయామయుడండి శంకరుడు మహానుభావుడు. ఏం చేత తెలిసిందాన్ని అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉంటాడు. గుండెరై చూడు, నేను మీ ఊరు వచ్చి గుడి కట్టుకుని కూర్చుని ఉన్నాను. ఎప్పుడైనా వచ్చేవారు? ఒక సోమవారం రాలే, ఏకాదశి రాలే, శివరాత్రి రావు. ఎప్పుడు నీకు పోన్లే పోన్లే. శుభలేఖ వేసి పిచ్చి బ్రాహ్మడు ఎవడో వచ్చి నీ ఇంటికి వచ్చి పిలిచాడు. నాకండి వద్దాం అనుకున్నాను కానీ అండి ఎందుకో కుదరలేదు అనేవాడే తప్పితే, ఎన్ని పనులు ఉన్నా వస్తా అన్నవాడు ఎవడో మీరు తప్పితే కదండి. ఇంతమందికి రావడానికి ఆస్కారం. ఇప్పుడు ఇది నీ ఖాతాలో ఆయన వేసుకుంటాడు. వచ్చావు కదా చూసుకుంటాడు, అడుగుతాడు రేపు పొద్దున్న, ఒరే చూసావా ఇంతమందిని కూడా వచ్చారు. నీ కొడుకు ఇంత డబ్బు సంపాదించి మేళ్ళు కట్టి మిద్దులు కట్టి ఎకరాలు ఎకరాలు దాచిపెట్టావు. తలపరుగు పెట్టి వెనక్కి తిరిగి కూర్చున్నాడు కొబ్బరి తోటలో. నీ మొహం చూడకూడదని. వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడు కపాల మోక్షం అవుతుందా పోదా స్నానం చేసి వాళ్ళు చూస్తున్నారు. ఏడ్రా ఒక్కడున్నాడా? ఇంకెప్పుడు ఈ శరీరంతో వీడి ఊళ్ళోకి రాడని తెలుసుకుని రాదు వెళ్ళిపోతున్నారు. చూడరా వీళ్ళందరూ రారా నేను ఉన్నానంటాడు. అంత దయామయుడు శంకరుడు కదండి. రారా అని పిలుచుకుని కలుపుకునేవాడు శంకరుడు కదండి. ఎవరు నిన్ను రక్షించేవాడు? ఒక్క శంకరుడు ఒక, ఇంకెవడూ రక్షించలేడు. కానీ ఎలా రక్షిస్తాడు శంకరుడు అంటే రామనామం చేత నిన్ను రక్షిస్తాడు. రామ అనేటువంటి శబ్దము వైష్ణవ శైవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి శబ్దనామం. అది వశిష్ఠులు వారు పెట్టారు ఆలోచించి రామచంద్ర భక్తికి. ఓం నమో నారాయణాలో రా
ఓం నమ శివాయ శివ పంచాక్షరిలో మా ఈ రెండు కలిపితే రామాయణది. అందుకనే మా మిత్రుడు రామనామాన్ని పలికించాడు. ఇది వైష్ణవ శైవాగమం, వైఖానస శైవాగమం నడుస్తోంది ఇక్కడ అని రామనామం పలికించాడు కదండి. ఇలా నడిపిస్తూ ఉంటారు దేవతలు. ముహూర్త కాలం ఇది వాళ్ళకి. ఈ కాలమందు అలా నడిపిస్తూ ఉంటారు. సరే వీళ్ళిద్దరికీ వివాహం, సరే నాకు నచ్చలేదంటే నాకు నచ్చలేదు అనుకున్నారు. మొత్తం మీద ఏమైతేనే అమ్మాయి నువ్వు రాదంటారు. మొత్తం మీద ఒప్పుకున్నారిద్దరు. వివాహం ప్రారంభమైంది. అయిన తర్వాత నువ్వు 100 దివ్య సంవత్సరాలు క్రీడించుకుంటే అద్భుతమైనటువంటి ప్రపంచగానికి ఏదైనా ఒక భూతం వచ్చి పడిపోతే ఎలాగా అనుకున్నారు. అనుకుని దేవతలందరూ వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థన చేశారు. యావని మహాప్రభో మీరు కనుక, అందుకనే ఆ ప్రార్థన మనం కాళిదాసు చేసింది కూడా చెప్పుకోవచ్చు. మన సూరిబాబు గారు మొట్టమొదటే ప్రారంభిస్తూనే వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాళిదాసు ఏమీ రాయబడి, కానీ కాళికామాత ఇచ్చినటువంటి ఆ యొక్క బీజాక్షరాల వల్ల మొట్టమొదటి చేసినటువంటి శ్లోకం, కాళిదాసు చేసినటువంటి శ్లోకం ఏం తెలిసిందండి. ఇది కొంతమంది మా ఊర్లోనూ ఉన్నారు. కాళిదాసు ఏ శ్లోకం చేసాడో తెలీదు, మరి రామకృష్ణ పరమహంస ఏం చేశాడో తెలీదు, ఆదిశంకరాచార్యుడు ఏం చేశాడో తెలీదు. వాడు నేను సమకాలికలు అంటారు. ఏం ప్రారంభమో మా కర్మ వదిలేయ. సరే అలాని కాళిదాసు అన్నాడు జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని. అటువంటి పార్వతీ పరమేశ్వరులు మీరు కనుక మీకు నమస్కారం అన్నారు. మీకేమైందన్నారు. అంతా భార్యతోటి కలుసుకుంటూ ఆనందాన్ని పొందుతున్నటువంటి ఈశ్వరుడు వచ్చేసాడు. భక్తులు కోరితే వచ్చేస్తాడు. ఏం కావాలి మీకు అన్నాడు. ఏమీ లేదు. నువ్వు కనుక పార్వతీదేవితోటి కలుసుకుని ఏదైనా సంతానాన్ని కలిస్తే భరించలేక తెస్తావు. అని చేత నువ్వు భార్యతో కలవడానికి వీల్లేదు, మీకు పిల్లలు పుట్టడానికి వీల్లేదని దేవతలందరూ తథాస్తు ఇచ్చేశాను. అంజనీ అసాధ్యం గోలా నాకు పిల్లలు పుడితే మీకేమి ఇబ్బంది. అదేమిటి నా భర్త యందు నాకు పిల్లలు పుట్టకూడదు, మీరు ఇలాంటి కోరికలు కోరుతారు, నువ్వెవడు ఇవ్వడానికి అది కాకపోయినా మా నాన్నగారు నీకు ఎందుకునే ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్పి పార్వతీదేవి కోపం వచ్చింది. ఇచ్చేసినటువంటి శాపం ఇచ్చేసిన వరం తీసుకోవడం కుదరదు. ఇప్పుడు ఎలాగా అన్నారు. అయితే నేను ఇస్తున్నాను శాపం ఉంది పార్వతీదేవి. ఏమంది తెలిసిందా అండి, మీరు కూడా ముక్కోటి దేవతలు, మీకు పిల్లలు పుట్టకుండండి. అందుకని ముక్కోటి దేవతలే ఇక లేరు, దేవతలకు పిల్లలు లేరు. ఇదే శాపం. ముక్కోటి దేవతలే ఇక మళ్ళీ పుట్టరు, మీకు శాపం ఇచ్చేసారు. కానీ గణపతి ఎలా పుట్టాడు, కుమారస్వామి ఎలా పుట్టాడు, ఇది మీకు కావాలి. సరే గణపతి చరిత్ర మీ అందరికీ తెలిసిందే. కుమార సంభవం గురించి మనం మాట్లాడుకోవాలి. కాళిదాసు విరచితం కుమార సంభవం అంటే కదండి. గొప్ప అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూశాడు కాళిదాసు. అదంతా మీకు చెప్పడానికి ఇప్పుడు నాకు సమయం లేదు, కానీ చిన్న విషయం చెప్పేస్తాను. ఇప్పుడు పార్వతీదేవితో కలిసినటువంటి సమయంలో రేతస్సు ఉంది. ఈ రేతస్సు ఏం చేయాలి అన్నారు. అగ్నిహోత్రంలో పెట్టమన్నారు. అది నేను భరించలేకపోతున్నాను అన్నాడు అగ్నిహోత్రుడు. అయితే గంగమ్మకి ఇచ్చేయమన్నారు. గంగమ్మంది నా వల్ల కాదు, నేను భరించలేకపోతున్నాను అన్నాడు. అంటే ఇంతమంది దేవతలు ఆలోచించి ఓ పని చేయి, భీమ్ మీద వదిలిపెట్టేమన్నారు. అంటే హిమాలయ పర్వతాలు, పశ్చిమ దిశగా ఉండేటువంటి హిమాలయ పర్వతాలు వదిలిపెట్టేమన్నారు. రుద్రవీధి అని వదిలిపెట్టేయమంటే అక్కడ వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేస్తే అక్కడ ఎప్పుడైతే వీళ్ళు కలగకూడదు అనుకున్నారో ఈశ్వరుడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఈవిడికి కోపం వచ్చి అక్కడికి వెళ్ళిపోయి శరవణ తటాకం అయిపోయి కూర్చుంది పార్వతీదేవి. శరవణ తటాకం అంటే ఏమిటి, వెళ్ళు దుబ్బు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే మనకి చూడండి, మనకి ఈ యొక్క తూర్పుగాపులను మనం పిలుస్తాం. ఈ పేటలో ఉండేటువంటి వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి గౌరీదేవి దుబ్బు అని తెస్తారు. విజయదశమి నాడు వస్తారు నా దగ్గరికి ముహూర్తం పెట్టించుకోవడానికి. పెట్టించుకుని వచ్చి గౌరీదేవిని తీసుకొచ్చి ఆ నెల్లాళ్ళు ఎన్నాళ్ళు అట్టే పెట్టి చక్కగా ఆరాధన అంతా కూడా చేసి ఆవిడని సాగనంపుతారు. చాలా అత్యద్భుతంగా